ఆత్మమా నిన్ను వేడేదం, ప్రేమతో మా పైన వేంచేయు. ప్రార్థింతుము నిత్యము నిన్ను, యేసుని ఎరుంగజేయుము. ఆత్మమా బుద్ధిని జ్ఞానము తెలివిని పరస్పరం ప్రేమించు జీవితం. బుద్ధిని జ్ఞానము తెలివిని పరస్పరం ప్రేమించు జీవితం. ఆత్మతో యేసుని స్తుతించే వరం మాకు నేడు దయచేయుము. ఆత్మతో యేసుని స్తుతించే వరం మాకు నేడు దయచేయుము. ఆత్మమా నిన్ను వేడేదం, ప్రేమతో మా పైన వేంచేయు. ప్రార్థింతుము నిత్యము నిన్ను, యేసుని ఎరుంగజేయుము. ఆత్మమా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ యొక్క విన్నపాల కోసము ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అతిమేత్రాసనము, డాన్ బోస్కో ప్యారిష్, బండ్లగూడ నుండి అల్లం జ్ఞానారెడ్డి రత్నగార్ల కుటుంబము ప్రభు దీవెనలు కోరుతూ మంచి ఆరోగ్యము అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనము, నాచారం నుండి పోతిరెడ్డి బాలరెడ్డి, విజయరాణి గార్ల మంచి అభివృద్ధి మరియు కుటుంబ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనము, బ్రాహ్మణపల్లిలో జన్మదినాన్ని జరుపుకుంటున్న నవనీతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరణించిన అల్లం బాల ప్రవీణ్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కోరుతూ అల్లం లూద్దుమరెడ్డి, విక్టోరియా రాణి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనము, బాసురాగడి నుండి ఆస్ట్రేలియాలో పనిచేస్తూ ఉన్న శ్రీ వట్టి రూపేష్ రెడ్డి, దివ్యవాణి టీవీ ప్రార్థనా బృందం ప్రార్థనలచే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న తన భార్య స్రవంతి స్వస్థత పొందినందున కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసము అనేక విధాలుగా సహాయపడుతున్న వారందరి విజ్ఞాపన ప్రార్థనల కోసము ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవరాజ్యము లేదా దేవుని పాలనను గురించి గత 2 వారాలుగా మనందరము ధ్యానిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా దైవరాజ్యము గురించి, దేవుని యొక్క పాలన గురించి ధ్యానిద్దాం. దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, నా పాలన మానవ క్షేమం కోసమే ఉంటూ ఉంది అని. ప్రియ సహోదరి సహోదరులారా, మన నిత్య జీవితంలో మనము దేవుని అనుగ్రహము ద్వారా అనేక అంతస్తులలో పనిచేస్తూ ఉన్నాము. మరి మన యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నాము అని ఈరోజు ధ్యానించుకుందాం. ప్రజల యొక్క క్షేమం కోసము,
మన ఇరుగు పొరుగు వారి యొక్క క్షేమం కోసము మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నామా, లేక మన వ్యక్తిగత స్వార్థము కోసము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ నిజంగా మనందరము కూడా స్వార్థపూర్వకమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క క్షమాపణ కోరుతూ ఈ దివ్యబలి పూజలో పాలు పంచుకుందాం. జాలి చూపుమా ప్రభు, జారనీకు మా ప్రభు, జాగు చేసి దూరమైతిని, జాడ తెలిసి చేరనైతిని. జాలి చూపుమా ప్రభు. మేలని మేలే కీడని, కలహ క్రోధములు నిండిన నాలో, కీడే మేలని మేలే కీడని, కలహ క్రోధములు నిండిన నాలో, కలుషములను పారద్రోలి కలువరి చెంతకు చేర్చరావా, కలుషములను పారద్రోలి కలువరి చెంతకు చేర్చరావా. జాలి చూపుమా ప్రభు, జారనీకు మా ప్రభు, జాగు చేసి దూరమైతిని, జాడ తెలిసి చేరనైతిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతుడా సర్వేశ్వరుడా, మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము, శాంతి కలుగునుగాక. మహోన్నతుడా మా రక్షకుడా, మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము, శాంతి కలుగునుగాక. మహోన్నతుడా పవిత్రాత్మ
దేవా మహిమా స్తుతులు నీకే దేవా మహిలో మంచి మనస్కులకు శుభము శాంతి కలుగునుగాక గ్లోరియా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ అందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మా మనసులను లగ్నము చేసుకొనున్నట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఆయన మీకు జ్ఞానమును సంగా చిత్తగించెను. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి, నీకేమి కావాలనో కోరుకొమ్మనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి, అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలైనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజనుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందని వారు. నేను వీరితో మనువాడను కావున నీ సేవకునకును మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపము. లేదేని నీ వెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రు వినాశనమును గాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగొంటివి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో గాని నీ తరువాత వారిలో గాని ఎవ్వరికి నీ లేని వివేకము విజ్ఞానమును నీకు ప్రసాదింతును. ఇది ఏలిన వారి వాక్కు. వందనములు. నీ ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించరావా. నా జీవనావా నాలో నీ ఆశా జ్యోతి నీవే. నా ప్రభువా, నీ దరికి నడిపించరావా. నా జీవనావా నిన్ను నేను ఈ జగాన కొనియాడగా,
అరుదైన పాట పాడి కీర్తింపనా నిన్ను నేను ఈ జగాన కొనియాడగా అరుదైన పాట పాడి కీర్తింపనా నీ పద సేవ చేయగదేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా వనగూర్చుమయ్యా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించరావా నా జీవనావా నా జీవనావా. రెండవ పట్టణము. దేవుడు మనలను తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు నిశ్చయించెను. పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28 నుండి 30 వరకు వచనములు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వాడు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు ఆ కుమారుడు సోదరులలో జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేసెను. నీతిమంతులనుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని దేవా నీలో కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా మీకే ఆరాధన. సిరులు సంపదలెన్నో ఉన్న నిజమైన సంపద నీవే ప్రభు. సిరులు సంపదలెన్నో ఉన్న నిజమైన సంపద నీవే ప్రభు. వాక్యానుసారం జీవింప నాకు శక్తిని యుక్తిని దయచేయుమయా. వాక్యానుసారం జీవింప నాకు శక్తిని యుక్తిని దయచేయుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదమూడవ అధ్యాయము 44వ వచనం నుండి 52వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 52వ వచనం వరకు. యేసు జన సమూహముతో ఇట్లనెను, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డుకు లాక్కొని అతడ కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికి రాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడదోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కుందురు. వీనన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలన్నీ కూడా ఎంతో చక్కనైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాయి. ఈ పట్టణాల ద్వారా 3 ముఖ్యమైన విషయాలను మనందరము కూడా మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో పరిశీలించుకోవాలి. మొట్టమొదటిది దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ప్రజల క్షేమము సంక్షేమమే. ఈనాటి మొదటి పట్టణాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే, దావీదు తరువాత అతి చిన్న వయసులో రాజుగా అభిషేకాన్ని పొంది సొలొమోను దేవుని యొక్క దర్శనాన్ని తన యొక్క కలలో పొంది ఉన్నాడు. దేవుడు సొలొమోను రాజుకు కలలో కనిపించి, నీకు ఏమి కావాలనో కోరుకో అని సొలొమోను రాజును అడిగినప్పుడు మనందరికీ తెలిసిన విధముగా, నేను మంచి చెడులను గ్రహించి మంచి పాలనను అందించే జ్ఞానాన్ని నాకు దయచేయండి దేవా అని సొలొమోను రాజు కోరుకొని ఉన్నారు. అప్పుడు దేవాతి దేవుడు ఆ కోరిక విన్న తరువాత ఎంతగానో ప్రీతి చెంది సొలొమోను రాజుకి కావలసిందంతయు ఇచ్చి ఉన్నాడు. జ్ఞానాన్ని అధికముగా దయచేసి ఉన్నాడు, సిరి సంపదలను దయచేసి ఉన్నాడు, ఆయుస్సుని కూడా దయచేసి ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను రాజు కోరింది ఏంటంటే దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక విధానాన్ని కోరుకొని ఉన్నారు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, ప్రజలందరూ కూడా న్యాయ సమ్మతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి,
ప్రజలు ప్రేమను, శాంతిని, సమాధానాన్ని ఎల్లప్పుడూ వారి జీవితంలో పొందుతూ ఉండాలి. ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. వారెల్లప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని ఈరోజు మనము గ్రహించాలి. ఎందుకంటే సొలొమోను రాజు జ్ఞానాన్ని కోరినప్పుడు ఎలాంటి జ్ఞానాన్ని కోరాడు అంటే, నేను ప్రజలను మంచిగా పరిపాలించాలి. ఏ విధంగానంటే మంచిని చెడుని నేను గ్రహించే జ్ఞానము నాకు కావాలి అని కోరి ఉన్నాడు. అందుకు దేవుడు ఎంతగానో ప్రీతి చెంది ఆ జ్ఞానాన్ని సొలొమోను రాజుకు అందించి ఉన్నాడు. మన జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. ఎందరో రాజులను కానీ, మంత్రులను, అధిపతులను, నాయకులను అందరినీ చూస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాలలో మనము కూడా, మనలో నాయకులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మరి ఎలాంటి పరిపాలనను మనందరము అందిస్తూ ఉన్నాము? దేవుని ద్వారా పొందిన అధికారము ఇది. నాయకునిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ప్రతినిధులము అని ఒకసారి గ్రహించాలి. దేవుని యొక్క ప్రతినిధులుగా మనకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఏ రకంగా నిర్వహిస్తూ ఉన్నాము అని ఒకసారి ఆలోచించి చూడాలి. మన యొక్క వ్యక్తిగతంలో ఆలోచించి చూస్తే ఏంటి మన జీవితం అంటే, ఎప్పుడు కూడా అతి ఆశ, స్వార్థముతో పరిపాలన చేస్తూ ఉంటాము. ఏదైనా నిర్ణయము తీసుకున్నాము అంటే ఆ నిర్ణయము స్వార్థపూర్వకమైన నిర్ణయముగానే ఉంటూ ఉంది. వారు నా మనుషులా, నా కుటుంబానికి చెందినవారా, లేక నా యొక్క వర్గానికి చెందినవారా అనే ఆలోచనతోనే మనము తీసుకునే నిర్ణయము ఉంటూ ఉంది. కానీ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నా యొక్క ఆలోచన, నా యొక్క ప్రణాళిక ఏంటంటే ప్రజల క్షేమము, వారి యొక్క సంక్షేమమే. ఒక నాయకునిగా మనము మన జీవితాన్ని, మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అంటే మనము సొలొమోను రాజు వలె జ్ఞానాన్ని పొంది ఉండాలి. ఆ జ్ఞానము ఏ విధంగా మనము సంపాదించుకుంటాము అంటే సామెతలు తెలియజేస్తూ ఉంది. మొదటి సామెత 7వ అధ్యాయము 7వ వచనము ఈ రకంగా తెలియజేస్తూ ఉంది. దేవుని పట్ల భయభక్తులు గల వారే ఈ జ్ఞానాన్ని పొందుతారు అని తెలియజేస్తూ ఉంది. దేవుని పట్ల భయభక్తులు గలవారే జ్ఞానాన్ని పొందుతారు. ఎప్పుడైతే ఈ జ్ఞానము మనందరము పొందుతామో దేవుని యొక్క ఆలోచనను, ప్రణాళికను గ్రహించగలుగుతాము. గ్రహించిన తరువాత మనందరము కూడా న్యాయబద్ధమైన నిర్ణయాన్ని తీసుకొని న్యాయబద్ధమైన పరిపాలన మనందరము కూడా అందించగలుగుతాము మనకు ఇచ్చిన కర్తవ్యంలో. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనందరము ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే, దేవుని పట్ల నాకు భయభక్తులు ఉన్నాయా లేవా? దేవుణ్ణి నేను గౌరవిస్తూ ఉన్నానా? దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా నేను భక్తితో కొనియాడుతూ ఉన్నానా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భయభక్తులు కనబరిచినప్పుడు దేవుడు మనకు కావలసిన జ్ఞానాన్ని దయచేస్తారు. జ్ఞానాన్ని పొందిన పిమ్మట మనమందరము కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారము, వారి యొక్క ప్రణాళిక ప్రకారము మన జీవితాన్ని మలుచుకొని జీవిస్తూ ఉంటాము. ఇది ఈరోజు మొట్టమొదటిగా మనందరము కూడా గ్రహించవలసింది. దేవుని యొక్క ప్రణాళిక, వారి యొక్క ఆలోచన ప్రజల యొక్క క్షేమము, సంక్షేమము మాత్రమే అని ఈరోజు గ్రహించాలి. ఇక రెండో విషయాన్ని ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు కూడా, ప్రతి అంతస్తు కూడా మనకున్నదంతయు ఒక చెత్తగా పరిగణించాలి. ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాము. ఆ వ్యక్తి ఒక నిధిని కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత దానిని దాచిపెట్టి వెళ్ళి తనకున్నదంతయు కూడా అమ్మివేసి ఆ యొక్క పొలాన్ని కొని ఆ నిధిని తన యొక్క సొంతము చేసుకొని ఉన్నాడు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము
7-8 వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతయు నేను దానిని ఒక చెత్తగా పరిగణిస్తూ ఉన్నాను. మనందరము కూడా ఈరోజు గ్రహించవలసింది అదే ప్రియ సహోదరి సహోదరులారా. ప్రతి నిత్యము కూడా ప్రాకులాడుతూ ఉంటాము, నాకు అంతస్తు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, నా కుటుంబము సంతోషంగా ఉండాలి, నేను ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి అని. ఎంత సంపాదించినా కానీ, ఎంత పైకి ఎదిగినా కానీ మనమందరము కూడా తృప్తితో జీవించము. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఈ లోక వస్తువులపై మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాము. మన జీవితంలో కొన్ని సందర్భాలలో, కొన్ని సంఘటనల ద్వారా మనము సత్యాన్ని కనుగొంటాము. ఆ సత్యాన్ని కనుగొన్న తర్వాత మనకున్నదంతయు ఒక చెత్తగా పరిగణించి ఆ సత్యాన్ని మన హృదయంలో పదిలపరచుకోవాలి. ఆ సత్యమే దేవుడు, యేసు ప్రభువు. వారి యొక్క ప్రణాళికను, వారి యొక్క ఆలోచనను మన హృదయంలో పదిలపరుచుకొని ఈ చెత్తనంతా కూడా తొలగించి దానిని మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశముగా తీసుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. ఏ రకంగానైతే ఆ ఉపమానంలో ఆ వ్యక్తి ఆ నిధిని తన సొంతం చేసుకున్నాడో మనము కూడా దేవుణ్ణి మన సొంతము చేసుకోవాలి. ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క ప్రణాళిక దేవుని పట్ల ఎల్లప్పుడూ కూడా ఉండే విధంగా మన జీవనాన్ని కొనసాగించాలి. ఇక మూడో విషయాన్ని మనము గ్రహించవలసింది ఏంటంటే, ఆ వ్యక్తి ఒక ఆణిముత్యాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆ ఆణిముత్యము దొరికిన తర్వాత వెళ్ళి తనకున్నదంతా కూడా అమ్మివేసి ఆ ఆణిముత్యాన్ని కనుగొని ఆ ఆణిముత్యాన్ని తన యొక్క సొంతము చేసుకొని ఉన్నాడు. మనము జ్ఞానస్నానము స్వీకరించాము, క్రీస్తు ప్రభు గురించి చాలా తెలుసుకున్నాము, సత్యము అంటే ఏంటో కూడా కనుగొన్నాము. కానీ క్రీస్తు ప్రభుని అనుసరించటానికి, ఆ సత్యాన్ని మన జీవితంలో పాటించటానికి, తిరుసభ నేర్పిస్తూ ఉన్న ఆ కట్టడలనన్నిటిని కూడా ప్రతినిత్యము కూడా పాటించటానికి మనసు అనేది రాదు, జీవించలేకపోతూ ఉన్నాం. ఆ ఆణిముత్యాన్ని మన యొక్క సొంతము చేసుకోలేకపోతూ ఉన్నాం. అందుకోసము ప్రియ సహోదరి సహోదరులారా, మారు మనసు అనేది మనము పొందాలి. ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో ఆ వ్యక్తి ఏ విధంగానైతే వెళ్ళి తనకున్నదంతా కూడా అమ్మివేసి ఆ యొక్క ఆణిముత్యాన్ని తన సొంతము చేసుకున్నాడో మనము కూడా దేవాతి దేవుని మన యొక్క సొంతము చేసుకుంటాము. నిజంగా చెప్పాలి అంటే మనము వారి సొంతము కానే కాదు, ఎందుకంటే పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము కనుక. అందుకోసము ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము చేయవలసింది ఏంటంటే ప్రార్థించాలి. సత్యాన్ని తెలుసుకున్నాము, క్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాము, వారి యొక్క రాజ్యము ఏ విధంగా ఉంటూ ఉందో తెలుసుకున్నాము. ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించటానికే దేవుడు మనల్ని ప్రత్యేక విధంగా ఎన్నుకున్నాడు అని మనందరికీ కూడా తెలుసు. ఆ యొక్క ఆణిముత్యాన్ని మన సొంతము చేసుకోవాలి. ఆ ఆణిముత్యమే పరలోక రాజ్యము. దేవాతి దేవుని సొంత వారిగా మనము మారిపోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సొంత బిడ్డలుగా మనము మారిపోతామో వారి యొక్క ప్రణాళికను, వారి యొక్క ఆలోచనను తూచా తప్పకుండా మన జీవితంలో పాటిస్తూ ఉంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకంగా జీవించాలి అంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము కావాలి అంటే మొట్టమొదటిగా మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి మన జీవితాన్ని జీవించాలి. అందుకోసము ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దేవా, నేను ఎల్లప్పుడూ కూడా మీపై భయభక్తులు కలిగి జీవించే విధంగా నాకు శక్తిని దయచేయండి తండ్రి అని ప్రార్థిద్దాం. అదేవిధంగా దేవా, నాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి, మీ యొక్క ప్రణాళికను, మీ యొక్క ఆలోచనను నేను ఎల్లప్పుడూ కూడా నా జీవితంలో పాటించే విధంగా నాకు శక్తిని ప్రసాదించండి తండ్రి అని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా మన జీవితాన్ని జీవిద్దాం. ఆమెన్. అందరము కూడా దేవునిపై మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ భక్తిపూర్వకంగా ప్రార్థిద్దాం. విశ్వాసంగ్రామం. భూలోకమును సృష్టించిన సర్వశక్తుల అయిన సర్వేశ్వరిని శ్వసిస్తున్నాం. అతని యొక్క పుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును శ్వసిస్తున్నాం.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమయ కన్యవరము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటు పురుషుల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమెన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మా యొక్క జగద్గురు పోప్ ఫ్రాన్సిస్ గారి కోసము, మా యొక్క అగ్ర పీఠాధిపతుల కోసము, పీఠాధిపతులందరి కోసము, గురువులు మఠకన్యల కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి దేవ, వీరందరికీ కూడా కావలసిన జ్ఞానాన్ని దయచేసి ఎల్లప్పుడూ మీ రాజ్యాన్ని స్థాపించే విధంగా వీరిని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా వీరి యొక్క విన్నపాల కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. అల్లం జ్ఞానారెడ్డి, రత్న, పోతిరెడ్డి బాలరెడ్డి, విజయరాణి, లూర్దు మరెడ్డి, విక్టోరియా రాణి, స్రవంతి, అదేవిధంగా వట్టి రూపేష్ రెడ్డి వీరి యొక్క విజ్ఞాపన ప్రార్థనలను ఆలకించి వీరికి కావలసిన దీవెనలను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, దివ్యవాణి టీవీ ఛానల్ని వీక్షిస్తూ ఛానల్ కోసము అనేక విధాలుగా సహాయపడుతున్న వారందరి కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, వీరికి కావలసిన దీవెనలను అందిస్తూ మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, ఈరోజు మాకు ఎంతో చక్కనైనటువంటి సందేశాన్ని మీరు అందిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రణాళికను మాకు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి, ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్రణాళికను మేమందరము గ్రహించి దాని ప్రకారము జీవించే విధంగా దీవించండి. దానికి కావలసిన జ్ఞానాన్ని మాకందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరముల కోసము ప్రార్థిద్దాం. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మేము విన్నవించుకుంటూ ఉన్న ఈ యొక్క విన్నపాలన్నిటినీ స్వీకరించి మమ్మందరినీ కూడా అపారంగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మారిన మనస్సులు మధురం మీకు అర్పించదనా హృదయం ఇప్పుడే మీకు. మారిన మనస్సులు మధురం మీకు అర్పించదనా హృదయం ఇప్పుడే మీకు. ఇహలోక కానుకలు అల్పములు మీకు, పరలోక ఫలములు ఇచ్చెద మీకు. ఇహలోక కానుకలు అల్పములు మీకు, పరలోక ఫలములు ఇచ్చెద మీకు. మారిన మనస్సులు మధురం మీకు అర్పించదనా హృదయం ఇప్పుడే మీకు. ఆ ఆ ఆ
జయము అపజయము నీవే దేవా, నా సుఖ దుఃఖములన్నీయు నీవే కావా. నా జయము అపజయము నీవే దేవా, నా సుఖ దుఃఖములన్నీయు నీవే కావా. సమర్పింతు దేవా నా సర్వస్వమును, కరుణతో చేకొనుము ఓ నా దేవా. సమర్పింతు దేవా నా సర్వస్వమును, కరుణతో చేకొనుము ఓ నా దేవా. మారిన మనస్సులు మధురం మీకు, అర్పించద నా హృదయం ఇప్పుడే మీకు. ఆ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేమర్పించు ఈ బలి అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్మ పరిశుద్ధపరచునట్లును, కడన నిత్య మహిమలోకి చేరునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షారోహణమును చేసి మూసియున్న మోక్షపు ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము మీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా, తళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేసువారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం.
పరమ తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి మీకే స్తోత్రం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభువా మీకే స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత జోజప్పతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రాజింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము పుట్టుబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించడం నేను పాత్రుడను కాను, అయినా ఒక మాట పలికిన మాత్రమున నా ఆత్మ స్వస్థత పొందును. నా ప్రాణమా ఏలనే తొందర నీకు, ఏమని పాడదవీవు, ఎంత నీ పొగడెదవు. సముద్రమంతా సిరాగా రాసిన ఆకాశమే సరిపడదే నా యేసు ప్రేమను కొలువా. సముద్రమంతా సిరాగా రాసిన ఆకాశమే సరిపడదే నా యేసు ప్రేమను కొలువా. నా ప్రాణమా ఏలని తొందర నీకు, ఏమని పాడెదవీవు, ఎంత నీ పొగడెదవు. దప్పిక గొన్న దుప్పి నీటికై వెదకునట్లు, నా ప్రాణము నా దేవా తృష్ణగునుచున్నది. జీవము గల దేవా, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చెదను, ఎలా నీ కనబడుదును. జీవము గల దేవా. ప్రార్థించుదము. సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపాలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మాకు నిత్య రక్షణముకు సహాయపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక.
మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ దయలో దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు దేవా, ధన్యవాదములు. నా మదిలో నా హృదిలో చైతన్యము నీవైనందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు దేవా, ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy Lord. పరుల సుఖముకై జగతి ప్రగతికై మము శ్రమించని, బ్రతుకు బాటలో నీ పదాలని అనుసరించని, లోక పోషక లోక రక్షక లోక పాలక, ప్రతి వారిని ప్రతి ప్రాణిని నీతో సమానమని ప్రేమించుచు జీవించగా దీవించు నా ప్రభువా. నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు దేవా, ధన్యవాదములు.